యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ ఆశీర్వాదమును ప్రతిరోజు పొందుకుంటున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తూ ఉన్న వాగ్దానము దావీదు రాసిన కీర్తనలు 118 అధ్యాయము 8వ వచనము. మనుషులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఈరోజు పరిశుద్ధాత్మదేవుడు మనకిస్తూ ఉన్న వాగ్దానము బహు గొప్పది. మన జీవితంలో ఎంతోమందిని మనుషులు నమ్ముతూ ఉంటాం, కానీ మనుషులను నమ్మటం వల్ల మనకు ప్రయోజనము ఏమీ ఉండదు. చాలామంది దేవుణ్ణి ఆశ్రయించరు, దేవుణ్ణి నమ్మరు. లోకంలో ఉన్న మనుషులను నమ్ముతూ వాళ్ళ నుండి ఏదో వారేదో ఇస్తారని ఆశిస్తూ ఆశ కలిగి ఉంటూ ఉంటారు. కానీ అది చాలా అబద్ధం. దేవునితో ఎప్పుడైతే మనం దేవుని కలిగి దేవునిపై మనం ఆధారపడి ఉంటూ ఉంటామో దేవుడు కార్యాలను మనం చూస్తూ ఉంటాం. అందుకే యెహోవాను మనుషులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలంటున్నాడు. నిజంగా మనుషులను నమ్మొద్దు అంటున్నాడు. మరి దేవుని నమ్మినప్పుడు దేవుని కార్యాలు మనం చూడగలుగుతూ ఉంటాం. ఈ మధ్యకాలంలో నాకు ఒక సహోదరి పరిచయం అయింది. ఆ సహోదరి నాకు ఫోన్ కాల్ చేసి ఒక మాటగా మాట్లాడుతూ తను దుఃఖపడుతూ తన కన్నీళ్లు కారుస్తూ తను దేవుని విషయంలో ఒక సాక్ష్యాన్ని పంచుకున్నప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. తను ఎప్పుడు కూడా తన మనసు ఎవరో ఏదో చేస్తారు, ఎవరో ఇస్తారు అని ఎప్పుడు కూడా మనుషుల కోసం ఎదురు చూస్తూ ఉండేదంట. అలాగ చూస్తూ తను ఎప్పుడు కూడా దేవుని మీద ఆధారపడడం అయితే తను నేర్చుకోలేదు. కానీ పైకి మాత్రము నా యేసే నాతో ఉన్నాడని చెప్తూ ఉంటుందట, కానీ ఎవరు ఏది ఇస్తారని ఎదురు చూస్తూ ఉంటుందట. కానీ అలా ఎప్పుడైతే తను ఎదురు చూస్తూ ఆలోచిస్తూ ఉండేదో తన జీవితంలో ఎప్పుడు కూడా ఆర్థికమైన ఇబ్బంది, అనేకమైన సమస్యలను ఎదుర్కొంటూ చాలా శ్రమలలో వెళ్ళిపోయిందంట. కానీ అలా కొన్ని సంవత్సరాల తర్వాత తన జీవితంలో ప్రతిదీ నష్టమే, ప్రతిదీ కూడా తన జీవితంలో ఏ యొక్క ప్రతిఫలాన్ని పొందుకోలేకపోయిందంట. కానీ ఆమె ఒకరోజు మాత్రము తను ఒక దైవ సేవకుడు ఒక సాక్ష్యాన్ని చెప్తూ వాక్యాన్ని చెప్తూ ఉన్నాడంట. తను చెబుతున్న మాట మనుషులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు అని ఆ ఒక్క మాట చెప్పుతూ తను తన సాక్ష్యాన్ని పంచుకున్నప్పుడు తనలో ఒక విశ్వాసం కలిగిందంట. నిజమే కదా, నేను ఇంతకాలం మనుషుల వైపుగానే చూశాను, మనుషులు ఎవరో ఏదో చేస్తారని మనుషుల స్నేహాన్ని నమ్మాను, మనుషుల కోసమే ఆలోచించాను. కానీ నిజంగా నేను నా ప్రభువు నాకు సహాయం చేస్తాడు అని ఎప్పుడు కూడా నేను విశ్వాసాన్ని కలిగి ఉండలేకపోయాను. నిజమే, ఇప్పటి నుండి నా జీవితంలో మనుషులను నమ్ముట నేను విడిచిపెడతాను. ఎందుకంటే తను ఎన్నో దెబ్బలు తినడం జరిగిందంటే, ఎన్నో మోసపోయి మనుషుల చేతుల ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు తను పడి ఉండట కూడా తను చెప్పడము, తను ఆ యొక్క మన సేవకుడు చెప్పిన మాటను బట్టి తన యొక్క జీవితంలో ఒక్కటి నిర్ణయించుకుందంట. ఈ రోజు నుండి నా జీవితంలో ఏ మనిషిని నమ్మను, నా ప్రభువును మాత్రమే నేను నమ్ముతాను, నా ప్రభువును మాత్రమే అడుగుతాను విశ్వాసాన్ని కలిగి అని తను ఒక తీర్మానం చేసుకొని తను ఇక అప్పటి నుండి ఏ మనుషుల వైపు కూడా తన ఆలోచన పెట్టలేదు. ఎప్పుడు తన మనసు ఆలోచన మొత్తము కూడా దేవుని వైపు పెట్టిందంట. తను ఎప్పుడు కూడా దేవుని పాదాలు పట్టుకుని తన మనసు ఎప్పుడు ప్రభు సన్నిధానంలో ప్రభువును వెతుకుతూ ప్రభువు కోసమే నిలిచిందంట. ప్రభువా నాకు ఇది కావాలి, నాకు ఈ సహాయము కావాలని అది కూడా తను అడగలేదంట. కానీ ప్రభువా నీవు నాకు కావాలి, నీవు తోడుంటే చాలు, నీవు నాకు కావాలయ్యా, నీవు నాతో ఉంటే చాలు ప్రభువా, అదే నాకు శక్తి, అదే నాకు బలము, అదే నాకు ఆరోగ్యము, అదే నాకు సిరి అని తను అలా ప్రార్థించుకుంటూ తను అలా దేవునితో కనెక్ట్ అయిపోయిందంట. ఎక్కువగా దేవునితో, ఇంకా ఎప్పుడు దేవునితో తన మనసు అలా కనెక్ట్ అయ్యి దేవుని గురించి దేవుని కోసమే నిలిచిందంట. ఎప్పుడైతే తను అలా ఉండడం మొదలుపెట్టిందో తన జీవితంలో ఉన్న ఒక్కొక్క కష్టాల నుండి తను విడిపించబడుతూ వచ్చిందంట. తనకుంటున్న సమస్యల నుండి దేవుడు విడిపించుకుంటూ వచ్చాడంట. తనకుంటున్న ఆర్థికమైన ఇబ్బందుల నుండి తను దేవుడు విడిపించుకుంటూ వచ్చాడంట. తన జీవితంలో మరి ఏదైతే కోల్పోయిందో ఆ కోల్పోయిన దాన్ని అంతా మళ్ళీ తిరిగి పొందుకున్నదంట. నిజంగా చూడండి,
అయితే నిలిచి ఉంటామో మన జీవితంలో ఎన్నో ఆశీర్వాదాలు చూస్తూ ఉంటాం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆ విధమైన మనసుని కలిగి ఉన్నప్పుడు ఏ కొదువ ఉండదు, మన జీవితంలో సమృద్ధి ఉంటుంది. దేవుడు నిత్యము ఆయన యొక్క ఆశీర్వాదాలు మన పైన నిండుగా కుమ్మరిస్తూ ఉంటాడు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా, దయగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్న ప్రభువా, దేవా, ఈ యొక్క పరిశుద్ధాత్మ ఆశీర్వాదం అనబడిన ఈ ప్రోగ్రాం ఎంతమంది బిడ్డలు చూస్తున్నారు నాయన, చూస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. వారికున్న ప్రతి సమస్య నుండి విడిపించండి నాయన. పరిశుద్ధాత్మన ప్రతి బిడ్డపై మీ ఆత్మను కుమ్మరించండి అయ్యా, కుమ్మరించండి, కుమ్మరించండి, కుమ్మరించండి నాయన. నీకు వందనాలు. నీ గొప్ప వేగమైన కృప రికాస్టి కామ్ది మైక్లీజా బాస్టి కావరిమా వెనిజా మోస్టి గ్లోబ్ లైక్ హ్యాండి రిమోస్టి కావరి కమాదర ఐ కెన్ మీ గోబ్రి కావరి మై స్టెల్ బికాస్ సిమినద ఇచ్చేయమని, ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.